మార్చి 17, 2024 ఆర్సీబీ ఫ్యాన్స్ గత 16 సంవత్సరాల నుంచి ఈ రైనా మా ఫ్రాంచైజీ ఐపీఎల్ ట్రోఫీ కొడుతుంది, ఈ రైనా మా ఫ్రాంచైజీ ఐపీఎల్ ట్రోఫీ కొడుతుందని చెప్పి గత 16 సంవత్సరాల నుంచి ఒకే టీంను నమ్ముకుని ఒకే టీంకి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆర్సీబీ టీంకి జీవితంలో ఐపీఎల్ ట్రోఫీ రాదని చెప్పి అదర్ టీమ్స్ ఎంత ట్రోల్ చేసినా కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎటు వెళ్లకుండా ఒకే టీంని వాళ్ళ దుఃఖాన్ని మింగుకుంటూ సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్స్ కంటతడి పెట్టుకున్న రోజు అదే ఫైనల్గా ఆర్సీబీ టీంకి అయితే ఒక ట్రోఫీ అయితే రావడం జరిగింది. అసలు ఏమైంది ఏంటని మన డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగినటువంటి WPL ఫైనల్ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం అయితే గెలవడం జరిగింది. మ్యాచ్ గురించి మనం ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే ఒక అదిరిపోయే స్టార్ట్ అయితే వచ్చిందని చెప్పాలి. ఏంటంటే వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే ఎంచుకున్నారు. వాళ్ళు బ్యాటింగ్ వచ్చుకున్న పవర్ ప్లేలో 6 ఓవర్లకి 61 రన్స్ అయితే స్కోర్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా షఫాలి వర్మ అయితే తను ఆడినటువంటి 25 బాల్లోనే 44 రన్స్ అయితే స్కోర్ అయితే చేయడం జరిగింది. ఆ టైంలో పవర్ ప్లే తర్వాత ఇంకా ఆర్సీబీ పని అయిపోయిందని చెప్పి చాలామంది ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఒక్క పవర్ ప్లే 60 రన్స్ స్కోర్ చేశారంటే ఇంకా చాలామంది బ్యాటర్స్ ఉన్నారు, ఇంకా చాలా ఓవర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈజీగా 200 అయితే కొట్టేస్తారు. ఆర్సీబీ చేతిలో మ్యాచ్ పోయింది అనుకున్న టైంలో ఒకే ఒక్క స్పిన్నర్ వచ్చి గేమ్ మొత్తాన్ని మార్చేసింది. తనే సోబీ మోరెల్స్. తను వేసినటువంటి 7 ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ 3 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఒకటి షఫాలి వర్మ అండ్ రోడ్రిగ్స్ అండ్ క్యాప్సీ. ఈ ముగ్గురు ప్లేయర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతి మ్యాచ్ అద్దరుకొడుతున్నారు. ఆ ముగ్గురిని ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో అప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఉన్న మ్యాచ్ అయితే ఒక్కసారిగా ఆర్సీబీ చేతికి వచ్చేసింది. ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ వేయడానికి వచ్చినటువంటి ఆశా శోభన కూడా ఎక్కడే తగ్గేదే లే అన్నట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క మిడిల్ ఆర్డర్ని కూడా త్వరగా వికెట్ అయితే పడడం జరిగింది. ఇంకా ఫినిషింగ్ విషయానికి వచ్చేసరికి డెప్త్ ఓవర్స్లో బౌలింగ్ వేయడానికి వచ్చిన శ్రీలంక పటేల్ అయితే ఎక్కడ తగ్గేదిలే అన్నట్టు బౌలింగ్ వేసింది. తను ఎంతలా బౌలింగ్ వేసిందంటే ఢిల్లీ క్యాపిటల్స్ 18.3 ఓవర్లకి ఆల్అౌట్ అయితే అయిపోయారు. శ్రీలంక పటేల్ తను వేసినటువంటి 3.3 ఓవర్లకి 4 వికెట్లు తీసి జస్ట్ 12 రన్స్ వేయడం జరిగింది. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 18 ఓవర్లకి 113 రన్స్ కొట్టి ఆల్అౌట్ అయితే అయిపోవడం జరిగింది. ఆర్సీబీ టీం కంబ్యాక్ చేసిందంటే ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఒకే ఒక్క ముగ్గురు స్పిన్నర్స్ అని చెప్పాలి. అదేంటంటే పిచ్లో కొంచెం టర్న్ ఉంటుందో ఆర్సీబీ స్పిన్నర్స్ రెచ్చిపోయారు. ముఖ్యంగా ఆశా శోభన, సోబీ మోరెల్స్ అండ్ శ్రీలంక పటేల్ ఈ ముగ్గురు వల్లే ఆర్సీబీ టీంకి ఈరోజు ట్రోఫీ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లే తర్వాత మ్యాచ్ వాళ్ళ చేతిలో పోయింది అనుకున్న టైంలో వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఆర్సీబీ చేతులకు మళ్ళీ మ్యాచ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి ఆర్సీబీ బ్యాటర్స్ ఒక మెచ్యూర్ ఇన్నింగ్ ఆడారని చెప్పాలి. అది ఎంతలా అంటే పిచ్లో బాల్ టర్న్ అయితే అవుతుంది కాబట్టి ఇలాంటి టైంలో రిస్క్ షాట్లు ఆడి మంచి బౌలర్ని అటాక్ చేసి త్వరగా అవుట్ అయిపోవడం కన్నా కూడా సింగిల్స్ మీద ఫోకస్ చేసి లూజ్ బాల్నే కొట్టాలని చెప్పి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆడాలని చెప్పి మంచి ప్లాన్తో వచ్చారు. కాబట్టి ఫైనల్గా ఆర్సీబీ టీం అయితే 19 ఓవర్లకి ఢిల్లీ క్యాపిటల్స్ పెట్టినటువంటి స్కోర్ని అయితే వాళ్ళైతే చేయడం జరిగింది. ఆర్సీబీ ఫ్యాన్స్ 16 సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి కళ అయితే నెరవేరింది. మా ఫ్రాంచైజీకి ఇకైతే కప్పు లేదు అని చెప్పి ఎవరన్నా అంటే ఇదిగో ట్రోఫీ అని చెప్పి చూపించండి. ఇంకా ఈ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ సెలబ్రేషన్ మధ్యలో ఉండి వాళ్ళకి వీడియో కాల్ అయితే చేయడం జరిగింది. దానిలో మనోడైతే చాలా అంటే చాలా ఎమోషనల్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రోఫీ కోసం ఎదురు చేస్తున్నారు. సో ఫైనల్గా వచ్చింది కాబట్టి విరాట్ కోహ్లీ ఏంది ప్రతి ఒక్క ఆర్సీబీ డైహెడ్ ఫ్యాన్ అయితే చాలా ఎమోషనల్ అవుతారు. ఇప్పుడు ఇంకా ఆర్సీబీ టీం ఫైనల్గా ట్రోఫీ గెలవడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు? మీలో ఎంతమంది బాధపడ్డారు? అంటే ఆనంద వర్షాలు కురిపించాలి అనేది ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి. ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్ గెలిచిన హ్యాపీనెస్లో వీడియోకి ఒక లైక్ కొట్టేసి మీ ఫీలింగ్ ఏంటి అనేది అయితే కింద కామెంట్ చేయండి గైస్.